విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. సంచలన ఘటన చోటు చేసుకుంది. ఒక ప్రేమోన్మాది దాడిలో ఓ తల్లి తన ప్రాణాలు కోల్పోగా ఆ యువతి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది హాస్పిటల్లో. ఇప్పుడు మధురవాడలో తీవ్ర సంచలనంగా మారినటువంటి ఘటన ప్రతి ఒక్కరిని భయాందోళనకు గురి చేస్తుంది. అసలు ఆడపిల్లల్ని కనటమే నేరమా భయమా అనే పరిస్థితికి చర్చించుకోవాల్సినటువంటి దుస్థితికి వచ్చిందని చెప్పొచ్చు ఈ ఘటన. ఇక్కడ మనం చూడొచ్చు, ఈ అమ్మాయి ఎవరైతే దీపిక, ఈ ప్రేమోన్మాది నవీన్, ఇద్దరి మధ్య 6 ఏళ్ల నుంచి కూడా ప్రేమ నడుస్తోందని, అయితే పెళ్లికి పదే పదే ఒత్తిడి తేవడం, బెదిరించడంతో ఈ నేపథ్యంలోనే ఆ ప్రేమోన్మాది నవీన్ ఇంటికొచ్చి ఇక్కడ విశాఖ మధురవాడలో అద్దె ఇంట్లో ఉంటున్నటువంటి అమ్మాయి ఇంటికొచ్చి దాడి చేసి ఆ తల్లిని పొట్టన పెట్టుకున్నాడు. ఆ అమ్మాయి కూడా హాస్పిటల్ పాలు చేశాడు. ఇప్పుడు అతను పరారీలో ఉన్నాడు. అసలు ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. యువతి దీపిక సంబంధించినటువంటి బంధువులు మనతో పాటు ఉన్నారు. ఏం జరిగిందండి? అసలు మీరు ఏమవుతారు? నేను దీపిక బాబాయ్ అవుతానండి. యాక్చువల్గా ఏంటంటే మేము 12:30 1 గంట మధ్య సంఘటన జరిగిందండి. మేము బియ్యంపాలెంలో ఉంటున్నాం. 1 గంటన్నర 2 మధ్యలో మాకు విషయం తెలిసింది. ఒకటోటిన వచ్చామండి. వచ్చేసరికి తల్లి ఆల్రెడీ మరణించి రక్తపు మడుగుల్లో ఉందండి. ఈ పాపకేమో మెడపై కట్ చేయడం వల్ల పరిగెత్తుకుంటూ బయటకు వస్తే పోలీస్ శాఖ వారు వెంటనే స్పందించి ఆవిడని హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి చూసి వచ్చాము. ఆవిడ పరిస్థితి కూడా బాగాలేదు, అన్కాన్షియస్లో ఉంది. వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేస్తామంటున్నారు. కాకపోతే ఇది చాలా దారుణం అండి. ఎంత బాధాకరమైన విషయం. వాళ్ళు సంవత్సరం కిందటే వాళ్ళు చాలా పూర్ పీపుల్ అండి. వాళ్ళు 1 year బ్యాకే వచ్చారు. ఇక్కడికి వచ్చి కష్టపడి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పిల్లల్ని పోషించుకుంటున్నారు. ఇప్పుడు చనిపోయిన ఆవిడకైతే అసలు ప్రపంచం అంటే ఏంటో తెలియదండి. చాలా అమాయకురాలు. చాలా ఈవిడికి మహా అయితే 40 to 45 ఉంటుందండి మధ్యలో. ఆవిడ చాలా గొడవలు పడే వ్యక్తి కాదు. అందరితో సంతోషంగా సరదాగా ఉండే వ్యక్తి. అసలు ఏం జరిగిందో తెలియదు. యాక్టివ్గా జరిగింది ఏంటంటే, ఈ రోజు 4 గంటలకు పాప హైదరాబాద్ వెళ్ళిపోవడానికి ప్లాన్ చేసుకుందండి. ఇప్పుడే తెలిసింది నాకు. అక్కడ ఏదో జాబ్ చూసుకొని మీకు సహాయంగా ఉంటానని చెప్పి వెళ్ళడానికి ట్రై చేసింది. 4 గంటలు నర్సింగ్ చేసిందండి అమ్మాయి. నర్సింగ్ చేసి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో జాబ్ చూస్తానంటే హైదరాబాద్ వెళ్ళిపోవడానికి 4 గంటలు ప్లాన్ చేసుకుంటే అబ్బాయికి ఎలాగో తెలిసినట్టుంది. కరెక్ట్గా ప్లాన్ చేసుకుని 12:30 1 గంట మధ్య వచ్చి ఇద్దరినే చంపడానికి ట్రై చేశాడండి. తల్లి చంపే ప్రయత్నం చేసే లోపు పాప పరిగెత్తుకుంటూ బయటకు వచ్చింది. అలా పరిగెత్తుకొని తప్పించుకుంది కాబట్టి ప్రాణాలు. అంటే యాక్చువల్ గా తల్లి పాపకి చేస్తున్న టైంలో తల్లి విడిపించడానికి ట్రై చేసి ఉంటది. ఈ లోపు తల్లిని చంపే ప్రయత్నం చేసే లోపు పాప బయటికి పరిగెత్తుకుంటూ వచ్చిందండి. ఇక్కడ రక్త పడుగులతో కింద పడిపోయి వచ్చేసరికి వీళ్ళు చూసి పోలీస్ శాఖ వెంటనే హాస్పిటల్కి తరలించారండి. కానీ పాప పరిస్థితి కూడా ఇప్పుడు బాగాలేనట్టు ఉందన్నారు. పోలీసులు కూడా ఏం చెప్తున్నారంటే వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేయాలంటున్నారు. పరిస్థితి ఎలా ఉందో తెలియదండి. దయచేసి ఈ విషయాన్ని మీరు కొద్దిగా మీడియా ద్వారా పెద్దలకు తెలియజేసి. అసలు వీళ్ళిద్దరికి పరిచయం ఎలా? ఇప్పుడు మీ బంధువులే చెప్తున్నారు ఏదో పెళ్లిలో. వీళ్ళిద్దరికి ముందు పరిచయం ఉందండి. వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారు. ప్రేమ సాగుతుంది. వీళ్ళు కూడా తల్లిదండ్రులు కూడా యాక్సెప్ట్ చేశారండి. మీకు పెళ్లి చేస్తామమ్మా, పెళ్లి మీరు ఇద్దరు ఇష్టపడుతున్నారు, పెళ్లి చేస్తాం, ప్రాబ్లం లేదని మొన్నటి వరకు చెప్పుకుంటూ వచ్చారు. కానీ పెళ్లి చేయడానికి డబ్బులు ఉండాలి కదండి. వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ. ఇక్కడికి వచ్చి మేము కొద్దిగా కష్టపడుతున్నాం, డబ్బులన్నీ సెట్ చేసుకొని మీకు పెళ్లి చేస్తామని చెప్తున్నారు. కానీ అబ్బాయి తొందర పెడుతున్నాడు. పదే వచ్చి ఒత్తిడి చేస్తున్నాడు. దానివల్ల ఏంటంటే వీళ్ళు కొద్దిగా టైం అడుగుతున్నారు. ఈ రెండింటి మధ్య ఏంటంటే అబ్బాయి అనుకుని ఉంటాడు వీళ్ళు చేయరేమో, నన్ను ఇంకా దూరం పెడతారేమో అని భయంతో చేశాడు. ఏం చేస్తే వాళ్ళకి ఏం జరిగింది అనేది మనకు తెలియదండి. ఈ 12:30 1 గంట మధ్యలో వాళ్ళ ముగ్గురి మధ్య ఏం జరిగింది అనేది సంఘటన అయితే మాకు తెలియదండి. మేము బయటకు వచ్చాక ఇప్పుడు అమ్మాయి కూడా పోనీ అన్కాన్షియస్ లో ఉంది. అమ్మాయి పోనీ ఏం చెప్దామన్నా ఆవిడ చనిపోయి ఉంది. అసలు ఏం జరిగిందని మనకు తెలియదండి. అంటే ఇప్పుడు వీళ్ళు ఇక్కడికి మధురవాడకు వచ్చి 1 year అవుతోందంట కదా. అంటే ఇంతకు ముందు సొంత జిల్లా శ్రీకాకుళంలోనే వీళ్ళ మధ్య పరిచయం ఉందా? ఉందండి. వీళ్ళు శ్రీకాకుళంలో ఉండేటప్పుడు, వాళ్ళ విలేజ్ లో ఉండేటప్పుడు వీళ్ళు పరిచయం ఉందండి. పరిచయం ఉన్న తర్వాత వీళ్ళు వైజాగ్ వచ్చాక పెళ్లి కోసం కూడా మాట్లాడుకున్నారండి. మరి అది ఏం జరిగిందని మనకు తెలియదు. కానీ గొడవలు అయితే ఏం లేవు. కాకపోతే పెద్దలు కూడా అంగీకరించినాక కూడా ఇంకా అందులో అభ్యంతరం ఈ అమ్మాయి ఊరు వెళ్ళిపోతుందన్నా అది తెలియదు. మరి ఊరు వెళ్ళిపోతుందని కాదు, వీళ్ళు కొద్దిగా టైం అడిగినట్టున్నారండి. మరి పెళ్లి చేసుకోవడానికి టైం ఇవ్వండి, కొద్దిగా డబ్బులు కట్టి సెట్ చేసుకోవాలి కదా. పెళ్లి అంటే అంత ఈజీ కాదని వాళ్ళు చెప్పుకుంటారండి. దాని విషయంలో అతను కోపం అయ్యి ఇలా చేసి ఉంటాడని నా అభ్యంతరం. ఒకవేళ హైదరాబాద్ వెళ్ళిపోతే మళ్ళీ తన నాకు దూరం చేస్తున్నారనే భయంతో చేస్తాడు ఏమో మరి తెలియదండి. మరి ఈ ప్రేమ పేరుతో పరువు హత్యలు, పగ, కక్ష ఇవన్నీ చూస్తున్నారు. ఎలాంటి నేను పదే ఒకటే చెప్తానండి. ఇది మా వాళ్ళు అవనండి, పక్క వాళ్ళు అవని, ఇలాంటి కేసులు మనం ఎన్నో చూసామండి. ఇది ఒకటే కాదు. అయితే ప్రతి కేసులోనే మా లాంటి వాళ్ళు చెప్పడం కామను, పెద్దవాళ్ళు చూడడం కామను, మళ్ళీ జరిగే సిచ్యువేషన్ కూడా కామన్ అండి.
ఇది కాదండి న్యాయం. తక్షణ పనిష్మెంట్ ఉండాలండి ఇలాంటి చట్టం. ఆ అమ్మాయి ఎంత విలువిల్లు ఆడిపోయి ఉంటది. 6 ఏళ్లుగా నమ్మింది ఆ వ్యక్తిని, ప్రేమలో ఉంది, ఒప్పించుకున్నారు, పెళ్లి కూడా జరగబోతుందని ఒక సంతోషం. ఇంకొక వైపు ఆ ప్రేమించిన వాడి చేతిలోనే తన తల్లి ప్రాణాలు. ఎందుకంటే తల్లి కూడా ఎలా అంటే ఆవిడ మీద రన్ అవుతుందండి హౌస్. అంటే దగ్గరుండి అన్ని చూసుకొని దగ్గరుండి తల్లి అన్ని నడిపిస్తుందండి. అలాంటి తల్లినే చంపిస్తే ఇంకా కుటుంబానికి దిక్కులేదండి. ఇప్పుడు వాళ్ళ నాన్న స్టెబిలిటీ కాదండి, స్టేబుల్ పర్సన్ కాదు. అలాంటి అతన్ని కూడా దగ్గరుండి అన్ని చూసుకొని ఆవిడ దగ్గరుండి ముందుకు నడిపిస్తుంది. అలాంటి పెద్ద దిక్కుని చంపేశారండి. అమ్మాయి వాళ్ళ నాన్నగారు ఏం చేస్తుంటారండి? అమ్మ కార్ డ్రైవర్ అండి. ఒక కంపెనీలో మొన్నే కార్ డ్రైవర్ గా జాయిన్ అయ్యారండి. మొన్న ఇంకా అతను సెటిల్ అవుతున్నాడు. ఇంతకు ముందు అతను సరిగ్గా ఉండేవాళ్ళు కాదు. వాళ్ళందరినీ ఒక ఆర్డర్ లో పెట్టుకుని, ఎందుకంటే వాళ్ళ అబ్బాయి ఉన్నాడండి, చాలా మంచివాడు, బాగా చదువుతాడండి. వాళ్ళకి డబ్బులు లేక ఇంజనీరింగ్ కాలేజ్ చదివించలేదు, ఫ్రీ సీట్ వస్తే 25,000 కట్టలేక వాళ్ళు అబ్బాయిని ఆపేశారండి. అయినా సరే కష్టపడి గవర్నమెంట్ కాలేజీలో కంప్లీట్ చేస్తున్నాడండి బీటెక్. అలాంటి పరిస్థితి నుంచి కోలుకుంటున్న టైంలో ఇలాంటి సంఘటన జరిగింది. చాలా దారుణం అండి. ఇదేంటంటే చెప్పుకోవడానికి బాధ అనిపిస్తున్నా చట్టాలు ప్రభుత్వాలే చేయాలి మేడం. ఇలాంటి వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తే రెండో వాళ్ళకి ఇలాంటి వేరే కుటుంబానికి ఇలా జరగకుండా ఉంటుంది. ప్రేమ కోసం చంపేయడం ఏంటి మేడం? ధైర్యం ఉంటే సాధించాలి, లేకపోతే మన ప్రయత్నం మనం చేయాలి, తప్ప విడిపోవాలి, అంతేకాని చంపేయడం అనేటువంటిది చాలా దారుణం అండి. ఇలాంటి అసలు కిరాతకులను పబ్లిక్ గా శిక్షించాలండి. ఇంకా ఇదే పాకిస్తాన్ లాగా ఎప్పటికప్పుడే పనిష్మెంట్ ఇవ్వాలి మేడం. అదే నా కోరిక. స్పాట్ లా జరగాలి, ఆ చట్టం రావాలండి. మనకి ఇక్కడే కాదు, ప్రతి స్టేట్ లో ఇది ఉండాలండి. ఎందుకంటే నేను ఒక ఫోటో చూసాను, ఈ పాప చాలా చిన్నగా ఉంది, అతను పెద్దగా ఉన్నాడు. అసలు ప్రేమ ఏంటి నాకు అర్థం కాలేదు. అమ్మాయి చిన్నగా ఉందంటే శరీర తత్వం లేదండి. అమ్మాయి చాలా చిన్నపిల్ల ఉంటుందండి. వాళ్ళు కూడా అందుకే భయపడ్డారండి పెళ్లి చేయడానికి. కొద్దిగా అమ్మాయి కూడా కొద్దిగా ఏజ్ అవనండి, కొద్దిగా బాగా ఇదైతే కొన్ని చేస్తాము, అయినా సరే మీరు ప్రేమించుకున్నారు కాబట్టి మీ ప్రేమకు అడ్డు చెప్పట్లేదు అని చెప్తున్నారండి. కానీ ఈ అబ్బాయి ఎందుకు అలా చేశారని మాకు అర్థం. ఏం చేస్తుంటాడండి వాడు? అబ్బాయి ఏం లేదండి, ఖాళీ అండి, ఏదో చదివాడు, మనకు తెలియదు, ఏం చేయట్లేదు. ప్రెసెంట్ అయితే ఖాళీగా ఉంటున్నాడు. ఇద్దరి మధ్య అయితే ఏజ్ గ్యాప్ చాలా ఉంది. ఉంటుంది మేడం. మరి నాకు అబ్బాయి ఎవరో తెలియదు కూడా, నాకు కూడా, నేను ఎప్పుడు చూడలేదండి. ఇప్పుడు మీ రిలేటివ్స్ కొన్ని పిక్స్ రిలీజ్ చేశారు. అమ్మాయి తెలిసి కానీ మాతో కలిసి ఉంటున్నారు, మేము డైలీ కలుస్తాం. కానీ అబ్బాయి గురించి మనకు తెలియదు, ఎందుకంటే ఇలాంటి విషయాలు పెద్దగా షేర్ చేసుకోరు కదా. అది పరిస్థితి మేడం. దయచేసి మీరు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను మేడం. ఎంతో దారుణమైన ఘటన. బంధువులు చెప్తున్నట్టు ఖచ్చితంగా ఇది ప్లేస్ ఎక్కడ, లేకపోతే చనిపోతున్న వాళ్ళు, చంపుతున్న వాళ్ళు ఎవరు అనేది కాదు, కానీ ప్రేమ పేరుతో జరుగుతున్న ఇలాంటి దాడుల్లో అమాయకమైన వాళ్ళని ముందు పొట్టను పెట్టుకుంటున్నారు. వాళ్ళ కక్షపూరితంగా వ్యవహరించి చంపడానికి కూడా తెగిస్తున్నటువంటి మనుషులు ఉన్నటువంటి సొసైటీలో చాలా భయమేస్తోంది. ఒక రకంగా బంధువులుగా కాదు, ఒక పేరెంట్స్ గా మేమందరం కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఎవడో ఒకడికి కఠినంగా శిక్ష పడాలి, అది అందరికీ తెలియజేయాలి. అలాంటప్పుడే కొన్ని ఘటనలైనా వాళ్ళల్లో వణుకు పుట్టి ఇలాంటివి చేయడానికి తెగించకుండా ఉంటారు అనే అభిప్రాయం అయితే పెద్ద ఎత్తున వినపడుతోంది. ఇప్పుడు మనం ఏదైతే ఈ ప్రేమోన్మాది దాడి జరిగినటువంటి ఈ ఘటనా స్థలంలో ఉన్నాం. పూర్తిగా ప్రతి ఒక్కరు చుట్టుముట్టేశారు. అయ్యో నిన్న మొన్నటిదాకా వాళ్ళని ఇక్కడే చూసామే, అమ్మాయి కూడా చాలా మంచి అమ్మాయి, ఫ్యామిలీ కూడా చాలా కామ్ గోయింగ్, ఆయన కూడా కార్ డ్రైవింగ్ చేసుకుంటూ ఫ్యామిలీని రన్ చేస్తున్నాడు, ఆ కుటుంబంలో ఇలా జరిగిందా అంటూ మొత్తం ఇక్కడ మనం చూడొచ్చు. మధురవాడ ప్రాంతం ఈ జనసంద్రంతో నిండిపోయింది. ప్రతి ఒక్కరు, ఇది మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో జరిగినప్పటికీ కూడా స్టిల్ ఇప్పటికీ కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. క్లూస్ టీమ్ తీసుకొని రావడం జరిగింది. ఎవరైతే ఈ ప్రేమోన్మాది నవీన్ పరారీలో ఉన్నాడు, అతను ఎలాంటి ఆయుధాన్ని ఉపయోగించి ఆ మర్డర్ ప్లాన్ చేశాడు, అసలు చంపడానికి ఎందుకు వచ్చాడు, ఏం జరిగింది, వీళ్ళ మధ్య డిస్కషన్ ఏం జరిగింది, ఫస్ట్ ఆ అమ్మాయి మీదే దాడి చేయాలనుకుంటే తల్లి అడ్డుకుందా, ఆ క్రమంలోనే ఆమెను కూడా చంపాడా, లేకపోతే ఇద్దరిని చంపాలనుకున్నాడా, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరిని తొలి చేస్తున్నటువంటి ప్రశ్నలు. ఇంకొక వైపు ఆ పాప కూడా మెడపైన గాయంతో పరుగులు పెట్టి తన ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇప్పుడు తను ప్రాణాలతో పోరాడుతుంది హాస్పిటల్లో. ఒకవేళ తనకు ఒకవేళ సీరియస్ కండిషన్ అని కూడా కొంత ప్రైమరీగా ఇన్ఫర్మేషన్ వస్తున్నప్పటికీ పోలీసులు అయితే తన కండిషన్ సీరియస్ గా ఉంది కాబట్టి వేరే హాస్పిటల్ కి షిఫ్ట్ చేశామని కూడా చెప్తున్నారు. ఏదేమైనా ఆ అమ్మాయి అయితే యువతి దీపిక కోలుకోవాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. బట్ ఇలాంటి ఘటనలు చాలా వరకు కనువిప్పు కావాలి. చాలా మంది తల్లిదండ్రులు ఎక్కడికక్కడే ప్రేమ 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 అంటున్నారు. ప్రేమించినప్పుడు పెళ్లి చేసుకునే వ్యక్తిలో ఉన్న కెపాసిటీ ఏంటి, పెళ్లి చేసుకున్న తర్వాత ఎంతవరకు జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతాడు, ఇవన్నీ కూడా ప్రేమించుకుంటూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, ఇలా రకరకాలు చెప్తున్న వాళ్ళలో ఒక ఆలోచన కావాలి అని కూడా అందరూ చెప్తూ ఉన్నారు. మన వైజాగ్ జిల్లాలో పిఎం పాలెం లిమిట్స్ లో
తొమ్మిదిలో ఒక రెంటెడ్ ఫ్లాట్ లో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. దామిని సింగి నవీన్ వయస్సు 26 years 26 సంవత్సరాలు, వీరాఘట్టం మండలం, నేటివ్ విలేజ్, పార్వతీపురం మన్యం జిల్లా. అతను 6 years నుండి నక్క దీపిక అని 20 సంవత్సరాల అమ్మాయిని ప్రేమిస్తున్నాడండి. ఇప్పుడు రీసెంట్ గా పెళ్లి సంబంధాల గురించి కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పుడు నేను తండ్రి గారితో కూడా మాట్లాడాను. తండ్రి ఏమన్నారంటే, నేను 1 year ఆగమని చెప్పాను, ఎందుకంటే అబ్బాయి ప్రవర్తన మాకు నచ్చలేదు. సో ఈరోజు అబ్బాయి వీరాఘట్టం నుండి ఇక్కడికి వచ్చి అమ్మాయి అమ్మ మీద దాడి చేసి, కత్తితో దాడి చేసి చంపేశాడు. ఆ అమ్మాయి కూడా ఇంజ్యూర్డ్ అయినాయి. ఆ ముద్దాయి నవీన్ ని వెంటాడి శ్రీకాకుళం జిల్లా బుర్జి మండలం అక్కడ పట్టుకోవడం జరిగింది. ముద్దాయి నవీన్ ని ఇప్పుడు తీసుకొస్తున్నాం. అమ్మాయి దీపిక రికవర్ అవుతున్నారండి. ఫస్ట్ దగ్గర ఉన్న గాయత్రి హాస్పిటల్ కి తీసుకెళ్లాము. ఇప్పుడు అమ్మాయి స్టేబుల్ గా ఉన్నారండి. అమ్మాయిని మెడికవర్ హాస్పిటల్ ఎంబీపీకి తీసుకెళ్తున్నాం. సో అమ్మాయి త్వరలో పూర్తిగా రికవర్ చేస్తారని ఆశిస్తున్నాం. ముద్దాయిని వెంటనే పోలీసు వాళ్ళు పట్టుకున్నారని ఆ పోలీసు వాళ్ళందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాం. నేను ఆ తండ్రి గారితో అడిగాము, ఈ అబ్బాయి ప్రవర్తన బాగాలేదని మీరు ఎందుకు పోలీసు వాళ్ళకు చెప్పలేదు? ఇంతవరకు ఒక్కసారి కూడా పోలీస్కి చెప్పలేదట. ఆ తండ్రి అన్నారంటే, ఆ అబ్బాయి జీవితం నాశనం అయిపోతుంది, అందుకే నేను పోలీస్కి చెప్పలేదు, తప్పు జరిగింది. ఎందుకంటే నేను చెప్పాను, ఒక మాట పోలీస్కి చెప్పి ఉంటే, లేకపోతే నాకు ఫోన్ ద్వారా తెలియజేసి ఉంటే ఇది జరిగేది కాదు. సో తండ్రి ఏం చెప్పారంటే, అబ్బాయి జీవితం నాశనం అయిపోతుంది, పోలీస్ వాళ్ళకు తెలియజేస్తే, అందుకే నేను చెప్పలేదు, అందుకే ఈ సంఘటన జరిగిందని ఆయన విచారం వ్యక్తం చేశాడండి. సో ఇప్పుడు ముద్దాయిని ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. ముద్దాయిని బుర్జి మండలం, శ్రీకాకుళం జిల్లాలో పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. ఇప్పుడు ఇన్సిడెంట్ అరౌండ్ 1:30 జరిగింది ఈరోజు మధ్యాహ్నం. కాసేపట్లో ఆఫ్టర్ 1:30 112కి కాల్ వచ్చింది. వెంటనే పోలీసు వాళ్ళు బయలుదేరి వచ్చారు. ఆ అమ్మాయిని కూడా వెంటనే పక్కన ఉన్న గాయత్రి హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడు లోపల క్లూస్ టీమ్ అన్ని ఎవిడెన్స్ సేకరిస్తున్నారండి, సైంటిఫిక్ ఎవిడెన్స్. సో ముద్దాయిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. తొందరలో ఫాస్ట్ ట్రాక్ చేసి కఠినమైన శిక్షణ ముద్దాయికి వచ్చేటట్టు మేము ఎన్ష్యూర్ చేస్తాం. కత్తి కూడా దొరికింది. అమ్మాయికి ఎస్ఐ భాస్కర్ హాస్పిటల్ కి తీసుకెళ్లారండి. ఒక కత్తి వాడారండి. ఆ కత్తి కూడా చిన్న బాబు దొరికింది. ఎన్ని చోట్ల ఫార్వర్డ్ అట్లా ఏమైనా గుర్తించడం జరిగిందా? ఇప్పుడు పోస్ట్ మార్టం లో అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. సో సీన్ ఆఫ్ స్ట్రగల్ కూడా ఉంది, స్ట్రగల్ కూడా జరిగింది, తర్వాత చంపడం జరిగింది. ఇప్పుడు మేము ఈ రోజు పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇంట్రోగేట్ చేస్తే డీటెయిల్స్ తెలుస్తుంది, ఎప్పుడు వచ్చాడని డీటెయిల్స్ తెలుస్తుంది. సార్, ముఖ్యంగా విశాఖపట్నంలో ఫ్యూ మంత్స్ బ్యాక్ న్యూ పోర్ట్ పోలీస్ లిమిట్స్ లో కూడా అది 5-6 months బ్యాక్ జరిగింది. అది నవంబర్ లో జరిగింది. అది అమ్మాయి పూర్తిగా రికవర్ అయ్యారు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారండి. అమ్మాయితో రెగ్యులర్ గా నేను టచ్ లో ఉన్నాము. సో అక్యూజ్డ్ కోసం మా టీం అప్పటి నుండి అక్కడే ఉన్నారండి, జమ్మూ దగ్గర. కానీ అక్యూజ్ మాత్రం ఇంటికి రావట్లేదు. అక్యూజ్ ఎప్పుడు ఇంటికి వస్తే వెంటనే పట్టుకుంటాం. నవీన్ వచ్చేసి వ్యాగబాండ్, ఏజ్ 26 years, డిగ్రీ చదివారని అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పారు.
కానీ నిజంగా డిగ్రీ చదివారా లేదా అది మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకు తెలుస్తుంది. అంటే వీళ్ళ ప్రేమ అంగీకారం వీళ్ళకి తెలుసా పేరెంట్స్ పేరెంట్స్కి పూర్తిగా తెలుసు. ఆ వివాహం కోసం ఆ అమ్మాయి తరపున ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారండి. కానీ అప్పుడు ఈ తల్లిదండ్రులకు అబ్బాయి ప్రవర్తన నచ్చలేదు. అందుకే ఓపెన్గా నిరాకరించకుండా వాళ్ళు ఒక 1 year ఆగుదాం, తర్వాత నిర్ణయం తీసుకుందామని చెప్పారట. సో అలా జరిగింది. అప్పుడు అబ్బాయికి కోపం వచ్చిందట, ఎందుకు ఇంకా 1 year ఆగమంటున్నారని. అది బహుశా అదే కారణం ఉండొచ్చు. కానీ డీటెయిల్స్ ఇంట్రోగేషన్ చేస్తే మనకు తెలుస్తుంది.